ఎరిగిన చాలామందికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలు ఏంటంటే, ఎదుటివారిని ప్రేమించే గుణం ఫస్ట్ ఉండాలి. అది దేవుడికి నచ్చుతుంది. ఇంకొకటి అండి, ఎదుటివారికి సాయం చేసే మంచి మనసు ఉండాలి. అది దేవునికి ఇష్టం. మరి ఉదయం లేవగానే ఆయన్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డల గురించి, మన కుటుంబాల గురించి ప్రేయర్ చేసుకోవాలి. అది దేవునికి ఇష్టం. మరి మన ప్రతి పనిలో కూడా దేవుని ముందు పెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అవన్నీ దేవుడికి ఇష్టం. మరి దేవుడికి నచ్చిన పనులు మనం చేస్తూ ఉంటే మనకు ఆరోగ్యం, శక్తి, బలం అసలు పుష్కలంగా దొరుకుతాయండి. అది ఏ ఫుడ్లో కూడా దొరకంది కూడా దేవుని ప్రార్థనలో మాత్రం మనకి చాలా ఆరోగ్యం ఉంటుంది. అది మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం కుటుంబాలను కట్టుకోగలం. దేవుడు ఏమంటున్నారండి, ఒక్క మాట, ప్రతి సెకండ్ కూడా మీకు సమయం ఉన్నప్పుడు, సమయం లేనప్పుడు, నించున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఏ సమయంలోనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు చెప్తున్నారు కదా. అవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు మన పనుల్లోనే వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక మాట మీరు గ్రహించాల్సింది ఏంటంటే, కొన్ని వస్తువులకైనా కూడా గ్యారంటీ ఉంది, కానీ మన ప్రాణానికి గ్యారంటీ లేదండి. ఇది మాత్రం నిజమైన మాట. గ్యారంటీ లేదు మన ప్రాణానికి. నీటి మీద బుడక ఏ రీతిగా అయితే వెళ్తూ పగిలిపోతుందో అలాంటి ప్రాణం మనది. ఇంకా కొంత సెకండ్కి మనం ఏమైపోతామో తెలీదు. చాలామంది చూసుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ చనిపోతున్నారు, హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. మరి ఇంకా చాలా కొన్ని రకాలైన జబ్బులతో బయటపడి చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ తొందరగా రాకుండా, అసలు మనకి అలాంటి ఏవి చోకకుండా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టంగా తనలో కుటుంబం కట్టుకున్నప్పుడు దేవుడు మన మీద కొంత జాలి, విధేయత, ప్రేమ అన్నీ చూపుతారండి. అతన్ని ముందు పెట్టుకొని ఏ పని అయినా చేయండి, మీకు విజయమే కలుగుతుందండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.